తెలంగాణ రైతులు రైతు బంధు కోసం ఎదురుచూపులు చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా ఎకరాకు 15,000 రూపాయలు చొప్పున ఇచ్చిన మాట ప్రకారం రైతుల అకౌంట్లో వెంటనే వేయాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి సుల్తాన్ గారి కృష్ణ డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే వానాకాలం పంటలు మొదలయ్యి 2 నెలలు గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు రైతు బంధు వేయకపోవడం చాలా బాధాకరమైన విషయమని అన్నారు. మొన్ననేమో జూలై 1 నుంచి రైతు బంధు, రైతు భరోసా 15వ తారీఖులోపు వేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు కూడా రైతు బంధు వేయకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసి అతి తొందరలో రైతు భరోసా, రైతు బంధు ఈ నెలాఖరులోగా వేయాలని టీఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి సుల్తానగారి కృష్ణ మాదిగ అన్నారు. సంగాయిపేట గ్రామంలో మరి వానాకాలం పంటలు స్టార్ట్ అయ్యి కూడా 2 నెలలు గడుస్తున్నప్పటికి కూడా ఇప్పటికైనా మరి తెలంగాణ ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం మరి రైతు బంధు కానీ రైతు భరోసా కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదు. మరి ఇప్పటికే 2 నెలలు గడిచిపోయింది. మనకు చెప్పిన టైం ఏమో జూలై 1 నుంచి 16 తారీఖు లోపు రైతు బంధు కానీ రైతు భరోసా కానీ వేస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి గారు, మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం. మరి సీజనే అయిపోతూ ఉంది, ఇప్పటి వరకు కూడా మీరు రైతు బంధు కానీ రైతు భరోసా కానీ ఇప్పటి వరకు వేయలేదు. మేము మిమ్మల్ని కోరుకునేది ఒకటే, ఖచ్చితంగా ఈ నెలాఖరులోగా మీరు రైతు బంధు వేసినారా బాగుంటుంది. లేకపోతే మరి మేము టీఎంఆర్పీఎస్ నుంచి కూడా మేము ధర్నాలు, రాస్తారోకోలు కూడా చేస్తామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి మీరు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. 2 లక్షల రుణమాఫీ కూడా జూలై 15 లోపు చేస్తామని చెప్పారు. ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా ఎమ్మడినే చేయాలి, లేకపోతే మాత్రం బాగుండదని చెప్పేసి మేము టీఎంఆర్పీఎస్ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు వానాకాలం సీజన్, ఇప్పుడు పంటలు స్టార్ట్ అయినాయి కాబట్టి రైతులు ఎంతో అక్కడ ఇక్కడ ఎవరి దగ్గరనో అప్పులు తీసుకొచ్చేసి మరి పంటలు సాగు చేస్తూ ఉన్నారు. మరి మీరు ఇదే ఇంకో నెల ముందు మీరు ఆలోచన చేసినట్టయితే ఈ బాధ ఉండేది కాదు. కాబట్టి మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం, ఖచ్చితంగా ఈ నెలాఖరులో అయినా సరే మీరు ఈ రైతు బంధు రైతు భరోసా మాత్రం కంపల్సరీ వేయాలి. మరి ఆగస్టు 15 లోపు మీరు అన్న మాట ఖచ్చితంగా నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము టీఎంఆర్పీఎస్ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం.